अरे मामा याप बर्थडे रा थैंक यू मामा हाय माय नेम इज आसिफ हाय माय नेम इज कंग्रेचुलेशंस यू आर सेलेक्टेड थैंक यू सर अरे कापाडरा पडिపోయేలా ఉన్నాను अरे मामा చెయ్యిరా కాపాడతా పట్టుకోరా అరే ఏంట్రా నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావు నేను ఒకటి కోసం ఎదురు చూసే రకాన్ని కాదు ప్రపంచానికి ఎదురెళ్ళే మొగాన్ని రే అమ్మ చూడు కత్తిలా ఉంది నా కళ్ళు లక్ష్యాన్ని మాత్రమే చూస్తాయి అమ్మాయిల్ని కాదు అది సర్లే కానీ సాయంత్రం సరదాగా మందు కొడదాం వస్తావా నేను సరదా కోసం మందు కొట్టాను నా గుండెల్లో ఉన్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికి మాత్రమే కొడతాను ఏంట్రా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుతున్నావు గడ్డలు మీసాలు పెంచినంత మాత్రాన కేజీఎఫ్ లో యశ్ అనుకుంటున్నావా నా కొడక లాస్ట్ టైం అడుగుతున్నా సిట్టింగ్ వస్తావా రావా ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నరికేస్తా ఎస్ అన్నంత మాత్రాన నేను వస్తానని కాదు మావాడా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని భయంకరంగా చదివేస్తున్నాడండి రే ఏంట్రా గెటప్ నానా నేను సూపర్ హీరో అయ్యే ప్రాబ్లమ్స్ ని ప్రజల నుంచి కాపాడతా అదే ప్రజల్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడతా ఎందుకంటే నేనే ద డ్రైవర్ మ్యాన్ రే సూపర్ హీరోలు సినిమాల్లోనే ఉంటారు రా బయట ఉండరు నేనున్నానుగా అయినా సూపర్ హీరోలు గాల్లో ఎగురుతారు రా నువ్వు ఎగరగలవా చాలా అయినా సూపర్ హీరోలకి చాలా బలం ఉండిద్దిరా నీకేమో చంచాగంట లేదు నైటే 4 దోమల్ని చంపా అంతొద్దులే కానీ ఈ నీళ్ళ బకెట్ని ఎత్తి చూపించు నువ్వు సూపర్ హీరో అని నమ్ముతా వాళ్ళ నుంచి చూడకపోతే నువ్వు చేయొచ్చుగానన్నా అబ్బా నా మీద కదా నా బకెట్ మీద వద్దులే నా చావేది నేనే చేస్తా ఏరా ప్యాంట్లోనే ఇరుక్కున్నావా మరి సూపర్ హీరో అవ్వడం అంటే ప్యాంట్ మీద డ్రైవర్ వేసినంత ఈజీ అనుకున్నావేంటి ఎలా ఎన్నాళ్ళు ఈ రక్తపాతం ఇలా ఒకరిని ఒకరు చంపుకుంటా పోతే ఇంకా భూమి మీద మిగిలేదెవరు కత్తి పట్టిన చేత్తో కలం పట్టుంటే నీకెంత పుణ్యమో ఆలోచించు ఒక్కటి గుర్తుపెట్టుకో కత్తి కన్నా కలం గొప్పది అమ్మా ఏంటి ఇప్పుడు ఈ కూర చేస్తావు తినలేక చేస్తున్నాను నేను తిన్నా పుదీనా ఆంటీ చేతిలోదేంటి కూర మరి చెప్పరే కూర సూపర్ ఉంది బాబు అది 3 రోజుల క్రితం కూర పాడి పిండి భారతం తీసుకెళ్తున్నానని చెప్పి లాగేసుకున్నావు ఏంటి నిజంగానా అయినా ఏంటి ఇంత టేస్టీగా ఉంది పెద్దలు ఊరికి చెప్తారా పొరుగింటి పుల్ల కూర రుచి అని నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు ఈ యాక్టర్ అవుతా కాచుకో పిడుగు దెబ్బ నాన్న నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు రీల్స్ చేస్తా జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో ఎరా లొంగి ఇప్పమంటావా ఎక్కువ లైక్స్ వస్తాయేమో ఎడలకంటే వద్దు నన్ను ఎలాగే చెయ్యి నేను తనకి పువ్విచ్చి ప్రపోజ్ చేశాను కానీ తను చెయ్యెత్తి రిజెక్ట్ చేసింది ఇంకా అప్పటి నుంచి నేను తనని రిజెక్ట్ చేయడం మొదలు పెట్టాను అన్న కొంచెం విజయవాడకి వెళ్తారా నేను వెళ్ళను నాకు అక్కడ పని ఉంది అయినా సరే నేను వెళ్ళను भैया थोड़ा पैच देंगे नहीं देंगे क्या पता कल पैच पैच बोलते पिच्ची पिच्ची का है Excuse me sir, tomorrow is my marriage. I need a leave. No leave. Tomorrow you will do OT. You think it is your amma Magudu's office? Get out of my motherland. అరే నాకు టైం అవుతుంది కానీ నేను వెళ్తున్నా సరే నువ్వు వెళ్ళు ఈడు చెప్తే నేను వెళ్ళాలా నేను వెళ్తానులే కానీ నువ్వు ఉండు ఈడు చెప్తే నేను ఉండాలా నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళు నువ్వు ఉండు 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 ఆపండి మీ వెదగోలా అయితే మీరు మొదలు పెట్టండి మీరు ఆపండి మీరు మొదలు పెట్టండి ఆపండి మీరు మొదలు పెట్టండి మీరు మొదలు పెట్టండి మీరు మొదలు పెట్టండి
అమ్మ వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు. అమ్మా నాన్న మీరు వస్తున్నారని చెప్పి చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ దాని అమ్మ అన్ని వండి పడేసా. మొత్తం తిన్నాక మా ఆయన మొత్తం కూడా తాగుతావే. నాన్న వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు. ఏమోయ్ మా చుట్టాలు వచ్చారు కానీ చికెన్ వండు. చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయని కొనలేదండి. పోనీ స్వీట్స్ అయినా తీసుకురా. స్వీట్ ని చీమలు పట్టి అని పారేసానండి. అవేవి వద్దులేమ్మా, టీ తీసుకురా చాలు. పిల్లి తాగేసింది. ఏం వద్దులేమ్మా. రాక మా కొంపకొచ్చారు. ఆగండి మంచి నీళ్ళు తీసుకొస్తా. ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగుతారు ఈయన చుట్టాలు. నేను ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి ఇన్విజిలేటర్ అడ్డంగా దొరికిపోయారా? అరే సేమ్ టు సేమ్ రా, నేను కూడా ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి దొరికిపోయారా. మా నాన్న అయితే పోనీ సార్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు పిచ్చ కొట్టుడు కొట్టాడు తెలుసా? అరే సేమ్ టు సేమ్ రా, నేను కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా నాన్న పిచ్చ కొట్టుడు కొట్టాడు రా. సరే తెస్తాలే బాయ్. అమ్మ వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురామందిరా. అరే సేమ్ టు సేమ్ రా, మా అమ్మ కూడా పాల ప్యాకెట్ తీసుకురామందిరా. ఈడేంటి ఏం చెప్పినా సేమ్ టు సేమ్ అంటున్నాడు. వీడి పని చెప్తా. అరే మా ఫ్రెండ్ ఒకటి చేతులు లేవు తెలుసా? అరే సేమ్ టు సేమ్ రా, నాకు కూడా చేతులు లేవురా. మా ఫ్రెండ్ కి అసలు తలకాయలేదు తెలుసా? అరే సేమ్ టు సేమ్. రే సినిమాకి టైం అవుతుంది, ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నా మామ, 5 నిమిషాల్లో వస్తా. నీ అబ్బా 2 గంటల నుంచి అదే చెప్తున్నావు, అసలు ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నా మామ, 5 నిమిషాల్లో వస్తా. అరే నాకు పెళ్ళి 2 పిల్లలు కూడా పుట్టారా, ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నా మామ, 5 నిమిషాల్లో వస్తా. అరే నేను ముసలోడిని అయిపోయానురా, ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నావు మావా, 5 నిమిషాల్లో వస్తా. అరే నేను చచ్చి పైకి మింగేశారా, ఇప్పటికైనా నిజం చెప్పురా, ఎక్కడున్నావు? పక్కనే ఉన్నా మామ, 5 నిమిషాల్లో వస్తా. అరే మామ ఎగ్జామ్ ఎలా రాసావురా? ఏం ఎగ్జామ్ రా బాబు, నా రోల్ నంబర్ ఫస్ట్ బెంచ్ లో పడింది. అదే లాస్ట్ బెంచ్ లో పడి ఉంటే డైరెక్ట్ గా స్టేట్ ర్యాంకే. అబ్బా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇదా, నేను వేరే ఆన్సర్ రాసా. అవి నేను వాళ్ళ ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసాను తెలుసా? ఇంత అడిగితే ఇంత రాసా. నీకు తెలుసు కదా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువని. అరే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదురా, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతా. అరే V = IR హుక్స్ లానేగా? కాదురా ఓమ్స్ లా. అరే నేను శ్రీలీల అని రాశాను రా. భార్యాభర్తల గొడవల్లో తలదూరిస్తే తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వనంటావే నాకు. నేనున్నా. రే తాగుబోతున్నా ఎలా? ఇంకొక దెబ్బ అమ్మాయి మీద పడితే నీ మక్కలు ఇరగొడతా. అదేంటమ్మా నువ్వే కదా కాపాడమని చెప్పావు. పెద్ద సంఘ సంస్కర్త. భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి. ఆయన నన్ను కొడతారు లేకపోతే చంపుతారు. అబ్బా మధ్యలో నీకేనా నొప్పి? అరే మొగుడు నువ్వు నన్ను తర్వాత కొడుతూ కానీ ముందు ఆయన కొడతాను. ఇంక చచ్చిన ఎవరు గొడవల్లో తల దూర్చండ్రా రే. హలో ఏంటి నిజమా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. అమ్మ టెన్షన్ ఉంది, అసలు ఏమైందో చెప్పమ్మా. నీకు దండం పెడతా, అసలు ఏమైందో చెప్పమ్మా. మీ నాన్నని కూరగాయలు తీసుకురామంటే రేపు తీసుకొస్తా అని చెప్తున్నాడు రా. ఏవండి ఇవాళ మన పెళ్లి రోజు కదా, నీకేం కావాలో చెప్పండి, అదే వండి పెడతాను. నాకేం వద్దులే కానీ నీకు నచ్చిందండి. చెప్పండి. సర్లే చికెన్ కర్రీ చేసేయి. చికెన్ ని బాగా కడిగి అందులో మసాలా వేసి గంట సేపు ఉండాలి. అమ్మ నా వల్ల కాదు, తప్ప ఇంకేమన్నా అడగండి వండి పెడతా. పోనీ ఫిష్ కర్రీ చేయి. చేపని పండగేసి రుద్ది ముక్కలు ముక్కలుగా నరిగి మళ్ళీ మసాలా వేసి గంట సేపు ఉండాలి. అమ్మ నా వల్ల కాదు, తప్ప ఇంకేమన్నా అడగండి వండి పెడతా. టమాటా పప్పు చేయి. కందిపప్పు ఉడకబెట్టి సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయలు తగినంత ఉప్పు, కారం, ఇంత కరేపాకు చేయాలి. వామో నా వల్ల కాదు, తప్ప ఇంకేమన్నా అడగండి వండి పెడతా. కనీసం కోడిగుడ్డు ఫ్రై అయినా చేయి. కోడి ముట్టి నుంచి గుడ్డు తీసి దాన్ని పగలగొట్టి నూనెలో వేసి ఫ్రై అయ్యేంత వరకు ఆగాలి. వామో నా వల్ల కాదు, తప్ప ఇంకేమన్నా అడగండి వండి పెడతా. దండం పెడతానే, నాకేం వద్దే. గుడ్డు కారం వేసి ఎలాగోలా తినేస్తాను. కారం డబ్బా చేత్తో పట్టుకుని దాన్ని మూత తీసి స్పూన్ తో కారం మీ ప్లేట్ లో వేయాలి. వామో నా వల్ల కాదు, తప్ప ఇంకేమన్నా అడగండి వండి పెడతా.
రే ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటావురా? పక్కింటి ప్రవీణ్ ని చూసి నేర్చుకో, ఎంత బాగా సెటిల్ అయ్యాడో. ఇప్పుడే అందిన సమాచారం, పక్కింటి ప్రవీణ్ ఒక మర్డర్ చేసినట్టు తెలిసింది. ప్రవీణ్ కాదు, ఎదురింటి సురేష్ ని చూసి నేర్చుకో, ఎంత బాగా సెటిల్ అయ్యాడు. ఆ మర్డర్ లో ఎదురింటి సురేష్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. సురేష్ కూడా కాదు, వెనకంటి మస్తాన్ని చూసి నేర్చుకో, ఎంత బాగా సెటిల్ అయ్యాడు. అసలు ఈ మర్డర్ ప్లాన్ చేసిందే ఆ మస్తానంట. వద్దులేరా, ఖాళీగానే ఉండు. ఏంట్రా మనవడా, సరిగ్గా తినడం లేదా ఏంటి, చిక్కిపోయావు? ఏం పెట్టినా వద్దు వద్దు అంటాడు. ఏంట్రా మనవడా, సరిగ్గా తినడం లేదా ఏంటి, చిక్కిపోయావు? ఏం పెట్టినా వద్దు వద్దు అంటాడు. ఏంట్రా సరిగ్గా తినడం లేదా ఏంటి, చిక్కిపోయావు? ఏం పెట్టినా వద్దు వద్దు అంటాడు. ఏంట్రా అల్లుడు, సరిగ్గా తినడం లేదా ఏంటి, చిక్కిపోయా? ఏం పెట్టినా వద్దు వద్దు అంటాడు. మీ అమ్మ అందరు చిక్కిపోయా చిక్కిపోయా అంటారే కానీ మీలో ఎవరైనా నాకు తినడానికి ఇంత మొక్కైనా పెట్టారా? మీ బతుకులు చెడా. మా వాడికి సిగ్గెక్కువ అండి, ఫంక్షన్స్ కి వెళ్ళడు, నేనే బలవంత పెట్టి తీసుకొచ్చా. రే ఒకసారి అంకుల్ ఆంటీకి సిగ్గుపడి చూపించు. చూసారా చూసారా అలా సిగ్గుపడుతున్నాడా? సార్ కూల్ డ్రింక్స్. ఏ బాబు, మా వాడి డ్రింక్స్ తాగడు, వాడికి సిగ్గెక్కువ. ఇది నేను తాగుతా. ఏరా డ్రింక్ తాగుతావా? వద్దులే, నీకు సిగ్గెక్కువ. ఓ పెద్దనా ఇలారా. మా వాడికి సిగ్గెక్కువ. నాకు గ్యాస్ ఎక్కువ. ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఓడించలేరు, ఎందుకంటే నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. వీడేంట్రా ఫ్యాంట్ కేసి బెల్ట్ చెట్టుకేసి బ్లాక్ బెల్ట్ అంటాడు. యూనిఫామ్ ఇదిరా. మీ సివిల్ డ్రెస్ ఏది సార్? నీ సంగతి తర్వాత చెప్తాను రా. చూడండి పిల్లలు, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ధైర్యంగా ఫైట్ చేయాలి. మరి అటాక్ చేయకపోతే? రే నువ్వు నా మీద అటాక్ చేయరా, ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడండి. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, విల్ యు మ్యారీ మీ? నేను నిన్ను వాడుకొని వదిలేస్తా, ఒక ఛాన్స్ ఇస్తావా? పర్మిషన్ గ్రాంటెడ్. యు ఆర్ మై ఫస్ట్ లవ్. నేను నిన్ను తప్ప ఇప్పటిదాకా ఇంకెవ్వరిని లవ్ చేయలేదు. నీ టోకెన్ నెంబర్ 27. నీకన్నా ముందు 26 మందిని మోసం చేశా. సేమ్ ప్రాసెస్, వాడుకుని వదిలేయడమే. నేను నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నేను నీ చెవులో పువ్వు పెట్టి వేరే దాంతో చెక్కేస్తా. రే ఆ ఫోన్ పక్కన పెట్టి బుద్ధిగా చదువుకో, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు. నా చెవులో గుబిలి తీస్తా, 20 రూపాయలే. పోరా పనికి మాలనోడా. జుట్టుకి నూనె రాసుకోలేకపోతే బట్టతలు వచ్చింది. ఏంటండి పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు రాలేదు? అదే అండి మీ మనవడు. పెళ్లి చూపులు నా మనవడికి కాదండి, నాకే. ఐఎమ్ జస్ట్ 22 years old. బాలబట్ట. రే 24 గంటలు టీవీ చూడమాకరా, కళ్ళు దెబ్బతింటాయి. ఇవి ఎన్ని వేళ్ళు? 100 వేళ్ళు. 3 కళ్ళ జోళ్ళు పెట్టినా నీకు కనపడటం లేదంటే నీ కళ్ళు కాకులు. డాక్టర్ అలామాకండి డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్. కళ్ళు లేకుండా ఈ ప్రపంచాన్ని ఎలా చూడమంటారు? ముక్కుతో చూడు. అరే అన్ని చాక్లెట్లు తినమాకరా, పళ్ళు పుచ్చిపోతాయి. కంగ్రాచులేషన్స్, నువ్వు మేనేజర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యావు. ఇంకెప్పటి నుండి నీ కింద పనిచేసే వాళ్ళతో నవ్వుతా పలకరించాలి. ఏది ఒకసారి నవ్వు. అరే తమ్ముడు, ఇవాళ కూర నేనే చేసిన కానీ తిని ఎలా ఉందో చెప్పు. కూర తిని ఎలా ఉందో చెప్పు.
ఏంటమ్మా మన ఇంటి ముందు ఇన్ని కాకులు అరుస్తున్నాయి? ఇన్ని కాకులు అరుస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు మన ఇంటికి బంధువులు వస్తారు. ఎవరికమ్మా కాకులు అరిస్తే బంధువులు రావడం ఏంటి? మున్నమ్మకం కాకపోతే. అమ్మా నాన్న సరదాగా షికారుకి వెళ్ళొస్తా, బాయ్. ఎవరికండి నల్ల పిల్ల ఎదురొస్తే అపశకనం అంటారండి? మూఢ నమ్మకం. ఇవాళ ఆఫీస్ లో ఫస్ట్ రోజు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు న్యూ జాయినింగ్? అవునండి. హాయ్, మై నేమ్ ఇస్ ప్రియా. ఆసిఫ్. ఫస్ట్ రోజు కదా కొంచెం టెన్షన్ గానే ఉండిద్దిలేండి, మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. అవునా, థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ నా. నేనంతే అండి. ఏ అమ్మాయినా నాతో కాసేపు మంచిగా మాట్లాడితే దాన్నే ప్రేమ అనుకుని ఉన్నవి లేనివి ఊహించుకుని మరీ లవ్ లో పడిపోతా ఉంటా. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు లేకుండా నేను బతకలేను. అదంతా నాకు తెలీదు. మర్యాదగా లవ్ చేస్తావు, లేకపోతే కాల్చుకొని చచ్చిపోమంటావా? హే న్యూ జాయినింగ్, వెల్కమ్ టు ఆఫీస్. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. హలో బేబీ, ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ తో కలిసి మా ఇంట్లో ఐపీఎల్ చూస్తున్నా. మరి నేను ఎక్కడుంటే ఏం చేస్తావు? నీతో కలిసి ఐపీఎల్ చూస్తా. ఒకవేళ కరెంట్ పోయి టీవీ ఆగిపోతే ఏం చేస్తావు? నా ఫోన్ లో ఐపీఎల్ చూస్తా. మరి నీ ఫోన్ లో నెట్ అయిపోతే ఏం చేస్తావు? నీ ఫోన్ లో ఐపీఎల్ చూస్తా. నా ఫోన్ కింద పడి పగిలిపోయింది అనుకో, ఏం చేస్తావు? బైక్ మీద ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి స్టేడియం కి వెళ్ళి మరీ ఐపీఎల్ చూస్తా. కానీ ఐపీఎల్ చూస్తా. అరే మావా, నువ్వా? ఎన్ని సంవత్సరాలైంది మావా మనం కలిసి. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా మావా, నువ్వు ఎలా ఉన్నావు? నేను సప్లైలు క్లియర్ చేయట్లేదని మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి తరిమేశారా. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక రోడ్డు మీద పడుకుంటున్నాను రా. నేను ఎక్కడ డబ్బులు అడుగుతానేమోనని నా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వనేమోనని నా పిల్ల నన్ను వదిలేసిందిరా. ఇంకా నేను ఎందుకు బతకాలి అని జస్ట్ ఇప్పుడే విషం తాగాను రా. పోనీలే. ఇంకెప్పుడు ఎవరిని ఎలా ఉన్నావు అని అడగండి రా. ఈ కాలేజీలో మా వాడికి మంచి మార్కులు రావట్లేదండి, ఎందుకని మా వాడిని పక్క కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పక్క కాలేజీలోకి? అసలు ఈ కాలేజీలో ఎంతమంది గొప్ప వాళ్ళు చదువుకున్నారో తెలుసా మీకు? ఏది ఇద్దరు పేర్లు చెప్పండి. మా కాలేజ్ వాచ్మెన్, నా కార్ డ్రైవర్. ఎవరు టాయిలెట్ గోడల మీద ప్రిన్సిపల్ సార్కి ఇంగ్లీష్ మేడంకి ఎఫ్ఐఆర్ ఉందని రాసింది. ఒకవేళ అది నిజమైతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అరే హర్ష, అది నా పిల్లరా. అంటే మీరందరూ నా పిల్లలని చెప్తున్నాను మేడం. అందరూ కాలేజ్ ఫెస్ట్ చేయండి, కాలేజ్ ఫెస్ట్ చేయండి అంటున్నారు. అసలు కాలేజ్ ఫెస్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మొత్తం నేనే మింగేస్తే అలా కొంచెం వేయండి, ఎలాగోలా కాలేజ్ ఫెస్ట్ చేద్దాం. మీ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగాలేదండి, అందుకని మా వాడిని పక్క కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి సార్ పక్క కాలేజ్ అంటారు? అసలు ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత లక్ ఉండాలో తెలుసా మీకు? లక్షల లంచాలు ఇస్తే కానీ కాలేజీలో సీట్ రాదు. ఇంతకీ మీరు ఏ కాలేజీలో చదివారండి? పక్క కాలేజీలో. అన్న ఆ పుచ్చకాయ ఎంత? కాయ 100 రూపాయలు. 100 అంటే ఎక్కువలే కానీ కొంచెం తగ్గించి చెప్పు. సర్లే 15 రూపాయలు తగ్గించి ఇవ్వు. వద్దులే అన్న, 100 రూపాయలకే ఇచ్చేయి. రాదు 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 రాదు. అరే మామ, అక్కడెవరో ఉన్నారా? అయితే వెళ్ళి మాట్లాడరా. నీ అబ్బా, నేను చెప్పే దయ్యం గురించి రా. హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటి నీ పేరు? మరి ఇంటి పేరు? ఒకవేళ ఇది ఎవరు నన్ను కలిసిందనుకో, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటుందో తెలుసా? హలో, ఐఎమ్. ఒకవేళ సార్ దీనికి అటెండెన్స్ వేస్తే, సురేష్ ప్రెజెంట్ సార్. సుశీల ప్రెజెంట్ సార్. ఏం లేదురా, బోర్ కొడుతుండే బయటకు వచ్చా. అన్న రా, నా మా షాప్ లో బట్టలు తీసుకో, బాగుంటాయి. లేదన్నా, బట్టలు కొనడానికి రాలేదు. అన్న షర్టు ప్యాంట్ 500 వస్తాయి రా అన్న. వద్దన్నా. బాబు, షర్ట్ కొంటే పన్నెండు ఫ్రీ, ప్యాంట్ కొంటే డ్రాస్ ఫ్రీ. రా లోపలికి. ఓరి మీ అమ్మ గడుపులో మాట, నేను బట్టలు కొనడానికి రాలేదురా. తీసుకో.
అన్న కళ్ళజోడు తీసుకో అన్న హీరోలా ఉంటావు. నాన్న నీకు విషయం చెప్తా కోప్పడవుగా. అరే ఇవాళ కాలేజీ చరిత్రలోనే మర్చిపోలేని రోజురా. ఎందుకు సార్? ఇంకా లైఫ్ లో పాస్ అవ్వేమో అనుకున్న నువ్వు పాస్ అయ్యావరా. అరే రేపు వచ్చేటప్పుడు మీ నాన్నని కూడా తీసుకురాయే. నీకు గోల్డ్ మెడల్ ఇచ్చి మీ నాన్నకి శాల్వా కప్పి 2 తమలపాకులు, 1 అరటిపండు, 1 లడ్డు, ఇంత బూంది పెట్టి పంపిస్తా. అలాగే సార్. ఎవర్రా? మా కాలేజ్ ప్రిన్సిపల్ నాన్న రేపు మిమ్మల్ని కాలేజ్కి రమ్మంటున్నారు. ఏరా నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యావా? ఇంకెన్నిసార్లు నా పరుగు తీస్తావురా? అబ్బే అలాంటిది ఏది లేదు నాన్న. 9 మాసాలు మోసి కని పెంచినందుకు మాకు తగిన శాస్తి చేసావయ్యా. అయ్యో అమ్మా ముందు నేను చెప్పేది వినండి. ఈడు పుట్టినప్పుడే చెప్పా చంపేద్దామని, కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. ఇంకా మించిపోయిందేం లేదు, ఈ కత్తితో వీడిని నరికేస్తా. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే చంపేస్తారా? అయ్యో నా ముద్దుల మనవన్ని కత్తితో నరుకుతారా? ఏ మాటగా మాటే చెప్పాలి. నాన్నమ్మకి నేనంటే లవ్ ఎక్కువే. ఇదిగో ఈ గంతో కాలిస్తే త్వరగా వస్తాడు. రా పింకీరా, మన ప్రేమను అర్థం చేసుకుని ఈ ప్రపంచానికి దూరంగా విజయవాడకి వెళ్దాం. ఆగో ఎవడ్రా నువ్వు? నేను నీ లవర్ని, మీ అమ్మాయి కల్లుణ్ణి. అదే నీ అల్లుణ్ణి, మీ అమ్మాయికి లవర్ని. ఓ అది నువ్వేనా? మా అమ్మాయిని వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరేస్తా. 1 కోటి రూపాయలు ఇచ్చిన ప్రేమని ఎవ్వడూ కొనలేడు. నా బేబీ ట్రూ లవర్. కోటి లేదులే కానీ ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, కావాలంటే తీసుకో లేకపోతే లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ ప్రేమని ఒకడు 1,00,000 రూపాయలకు కొన్నాడు. ఏమండి కోమా నుంచి బయటికి రండి. పెద్ద పని చూడండి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు, కోట్లలో సంపాదిస్తున్నాడు. కోమా నుంచి బయటికి రండి. మన అమ్మాయిని చూడండి, డైరెక్ట్ గా హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ తో పెళ్లి ఫిక్స్ అయిందండి. కోమా నుంచి బయటికి రండి. మన చిన్న కొడుకుని చూడండి, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాడండి. కోమా నుంచి బయటికి రండి. మిమ్మల్ని చూడడానికి మన చుట్టాల అబ్బాయి కూడా వచ్చాడండి. వాడి ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్నే వచ్చాయండి. ఇది మరీ బాగుంది. నీ పిల్లని కూడా అంత పట్టించుకోగరా? నా రిజల్ట్స్ వస్తే ఎందుకురా నీకు అంత ఇంట్రెస్ట్? అబ్బా రాంగ్ రూట్ లో వచ్చి గుద్దింది కాకుండా నన్నే కొడతావే నీ. ఒక మగాడి వై ఉండి ఆడపిల్ల మీద చేయడానికి సిగ్గులేదు. అరే మామ అమ్మాయిని చూడరా, కత్తిలా ఉంది. నోర్మీరా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు అమ్మాయిలు అని. అమ్మాయిల మీద పెట్టిన ఫోకస్ లో సగం చదువు మీద పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో సక్సెస్ఫుల్ అయ్యేవాడివి. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఓ సొంగ కార్చడం. అరే మామ సడన్ గా వెనక్కి తిరగ మాకు, నీ వెనకాల కత్తి లాంటి ఫిగర్ ఉందిరా. ఏరా నువ్వు చెప్పింది ఈఎంఐ గురించేనా? ఈఎంఐ గురించే కాదా? చెప్పరా బాబు, టెన్షన్ గా ఉంది. ఈఎంఐ గురించే కాదు. ఏంటిది అన్ని చదివినట్టే ఉన్నాయి కానీ ఏం గుర్తురాట్లేదు. అరే మామ ఏం చదవలేదన్నావు కదా? అవునరా ఏం చదవలేదు, అదే భయంగా ఉంది. సార్ అడిషనల్స్ మొత్తం ఇచ్చిండి, మిగిలితే మీకే ఇచ్చేస్తా. అరే వాష్రూమ్ లో బుక్ పెట్టాను కానీ వెళ్ళి ఆన్సర్స్ చూసుకొని వస్తా. సార్ అర్జెంట్ టాయిలెట్ సార్, కెన్ ఐ గో టు వాష్రూమ్? ఎగ్జామ్ అయినంత వరకు బయటకు వెళ్ళేది లేదు, కూర్చో. అరే మామ కొంచెం చూపిరా ప్లీజ్ రా. అమ్మో సార్, ఈడేంటి నా పేపర్లోనే చూస్తున్నాడు. సర్లే ఏదో ఒకటి రాస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం. సార్ అర్జెంట్, కెన్ ఐ గో టు వాష్రూమ్? అరే క్వశ్చన్ పేపర్ బాగా టఫ్ వచ్చింది కదా. సార్ నేను ఎగ్జామ్ రాయండి సార్, లేకపోతే ఏంటి సార్ పేపర్ ఇంత ఈజీగా ఇచ్చారు, కొంచెం టఫ్ గా ఇవ్వచ్చు కదా. ఆ రోజుల్లో నాకు కోట్లల్లో ఆస్తుండేది, అంతా పేద ప్రజలకి పనిచేసా. షో ఏరా మళ్ళీ పడిపోయావా? ఇంకేం పెట్టాడతావు? నా 1000 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాల మామిడి తోట, 2 బంగ్లాలు, మా ఆవిడ 7 వారాల నగలు పెట్టైనా సరే నెక్స్ట్ షో నేను కొడతా. ఆ రోజుల్లో నా కోసం అమ్మాయిలందరూ నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకునే వాళ్ళు తెలుసా. నేను కొడతా, లేదు నేను కొడతా. రే సచ్చినోడా, ఇంకోసారి తానాలు చేస్తుంటే దొంగతనంగా చూసావు నరికేస్తాం. ఆ రోజుల్లో నేను కర్ర సాము చేస్తే ఊరంతా షేక్ అయ్యేది.
ఏరా 10th అయిపోయిందిగా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నాన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పెద్ద యూట్యూబర్ అయిపోతా. యూట్యూబ్ ఏంట్రా యూట్యూబ్? మూసుకొని ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవ్వు. ఇప్పుడే విన్న సమాచారం, ఎంపీసీ తీసుకున్న యువకుడు ఇంజనీర్ ఈ జాబులు లేక రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు. ఎంపీసీ కాదులే కానీ బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వు. బైపీసీ తీసుకున్న యువకుడు ఎన్నో సంవత్సరాలు చదివి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడు. బైపీసీ కూడా కాదులే కానీ హెచ్ఈసీ తీసుకొని ఏదో ఒకటి అవ్వు. హెచ్ఈసీ తీసుకున్న యువకుడు అసలు కాలేజీకి వెళ్ళకుండా రోడ్డు మీద గాలి తిరుగుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆసిఫ్ డ్రామాస్. అరే మామా, ఇండియాలో చక్కగా చికెన్ షాప్ లో చికెన్ కొట్టుకునేవాడిని. వద్దు వద్దు అని చెప్పినా వినకుండా పై చదువులు అని చెప్పి అమెరికాకి తీసుకొచ్చావు. నాకేమో ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఎలా రా? ఎందుకురా ఊరికే భయపడతావు? నా ఇంగ్లీష్ తో మేనేజ్ చేస్తాలే. అవునరా, అమెరికాలో అడుక్కునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారంటగా, నిజమేనా? ఏమోరా, నేను ఇప్పుడు ఇక్కడ అడుక్కోలేదు. Excuse me, sir, FBI. May I know who are you? I is fine. No, I said who are you? Oh, I is the Gottam. And you? He not come English. I am his transgender. What? He no English. I am his transgender. Oh, you mean translator, right? Bullshit. What do you guys do in India? I am a Kali, air free, but he do murders in chicken shop. What are you talking? He has done murders in India? Yes. ఇంకెన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉంటారు? Get out from your house and chase your dreams. Yes. ఇంకిప్పుడు నుంచి నా డ్రీమ్ ని చేస్ చేయడం మొదలు పెడతా. ఏంట్రా 4 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు? ఏం రోగం వచ్చింది? ఎందుకు సార్ అలా కొడుతున్నారు? కొంచెం ప్రేమగా ఆడుకోవచ్చుగా. ఏంటి బేబీ 4 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు? ఏం రోగం వచ్చింది? ఆకలితో ఉన్న పుల్లకి జింకలా గబ్బలే దొరికావే పిల్ల. ఎవరైనా కాపాడండి. నువ్వు ఎంత అరిచినా నిన్నెవ్వరూ కాపాడలేరు. ఇలాంటి సిచ్యువేషన్ లో హీరోయిన్ ని కాపాడడానికి హీరో తప్పకుండా వస్తాడు. ఇన్ని సినిమాలు చూడలేదు. కాపాడతావా? ఆ అమ్మాయి మీద చిన్న గీత కూడా పడకుండా కాపాడతా. దమ్ముంటే ముట్టుకోండ్రా. ఏ బిషా, చిన్న గీత కూడా పడకుండా మళ్ళీ కాపాడే గురు. ఈ మనుషులు ఒకటి బండ్లు కనిపిస్తే చాలు ఓ వెంట పడతా ఉంటాయి. వెల్కమ్ టు హ్యూమన్ జూ. ఇవే కొన్ని అరుదైన మనుషులు. తప్పు నాన్న, అలా మనుషుల్ని రాళ్ళతో కొట్టి హింసించకూడదు. ఇదిగో ఇకంతా కాల్ చేయి. నమస్కారం ప్రిన్సిపల్ గారు, అర్జెంట్ గా రమ్మన్నారు. రెడీ కూర్చోండి. మొన్న జరిగిన ఎగ్జామ్ లో 2వ ప్రపంచ యుద్ధం గురించి వివరించండి అంటే మీ అబ్బాయి చూడండి ఏం రాశాడో. 2వ ప్రపంచ యుద్ధం అసలు యుద్ధమే కాదు, చిన్న గొడవ అంతే. టైంకి నేను అక్కడ లేను, లేకపోతే నా సెటిల్మెంట్ చేసి పంపించేసేవాడిని. గొడవలు అన్నాక ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రిన్సిపల్ సార్కి ఇంగ్లీష్ మేడంకి గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇంగ్లీష్ మేడం చుట్టూ సారీ మేడం అని కుక్క తిరిగినట్టు తిరగలేదు, అలా అన్నమాట. సారీ సార్. అంతెందుకు, మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మా అమ్మ ఏదో ఒకటి తీసుకురామని చెప్పింది, కానీ మా నాన్న నా దగ్గర డబ్బులు లేవంటాడు. వీడు చెప్పింది నిజమే సార్, నా దగ్గర డబ్బులు లేవు. అవునా? ఏమో వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురామంటావా? చెప్పు. అరే
నీ అబ్బాయి ఎంతసేపు వెయిట్ చేయాలరా? అరే మామ దారిలో డైర్ కొనుక్కుంటున్నారా, వేసుకొని వస్తా. సర్లే ఇక్కడే ఉంటా, త్వరగా వచ్చి. అలాగే. ఎవడీడు నన్ను అలాగే చూస్తున్నాడు? కొంపతీసి నన్ను భయపడతామని చూస్తున్నాడా ఏంటి? రే నేను భయపడను రా, నేను కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, ఏం పీకుతాడో చూద్దాం. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. అమ్మా పింకీ, దాన్ని గుర్తుపట్టావా? అదే అమ్మా మా ఫ్రెండ్ ప్రకాష్ వాళ్ళ అబ్బాయి. అదే అమ్మా చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు కదా. అదే అమ్మా మీరిద్దరు కలిసి స్కూల్ కూడా వెళ్ళేవాళ్ళు. అదే అమ్మా. అలా చెప్తే ఎలా గుర్తుపట్టింది? నేను చెప్తాగా. అదే పింకీ, నేను నీకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాను. అదే పింకీ, మన ఇద్దరం అమ్మా నాన్న ఆట కూడా ఆడుతున్నాం. అదే పింకీ, నేను నీకు రోజు ఇలా ముద్దు పెట్టేవాడిని. గుర్తొచ్చింది. అరే మామ, ఆ హోటల్లో బిర్యానీ బాగుండిద్ది కదా? బాగుండిద్ది అంటావేంటి? సూపర్ ఉండిద్ది. అవును, సూపర్ ఉండిద్ది. సూపర్ ఉండిద్ది అంటావేంటి? చాలా బాగుండిద్ది. నేను అదే కదరా చెప్పింది. నేను అదే కదరా చెప్పింది అంటావేంటి? అసలు అది కాదు నువ్వు చెప్పింది. ఈడొకడు ఏం అడిగినా రివర్స్ లోనే చెప్తాడు, పిచ్చ నా కొడుకు. నన్ను పిచ్చనా కొడుకు అంటావేంటి? నువ్వే పిచ్చనా కొడుకువి. ఉష్ అంటావేంటి? బుష్. దేవుడా, నేనంటే నీకు ఇష్టం ఉంటే ఒక పిడుగు పడేలా చేయి చూద్దాం. దేవుడా, నేనంటే నీకు ఇష్టం ఉంటే సరదాగా ఒక పిడుగు పడే చూద్దాం. ఇప్పుడు అమ్మ నాన్న గొడవ పెట్టి క్రికెట్ ఆడడానికి ఎలా జంప్ అయిపోవాలి. నాన్న, అమ్మడికి ఇంకా కాఫీ ఇవ్వలేదా? ఏమి, నేను కాఫీ అడిగి గంట సేపు అవుతుంది, ఇంకెందుకు ఇవ్వలేదు? తక్కువ మార్కులు వచ్చాయి. అబ్బా, ఇందా ఎవరో ఒక అమ్మాయి నీకు ఫోన్ చేసింది. ఎవరో అమ్మాయి. తక్కువ మార్కులు వచ్చాయి. అబ్బా, ఆఫీస్ కి టైం అవుతుంది, షర్టు ప్యాంట్ ఇస్త్రీ చేసావా? తక్కువ మార్కులు వచ్చాయి. అబ్బా, అవును, ఏంటి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి గంట లేట్ వస్తున్నారు? తక్కువ మార్కులు వచ్చాయి. మీరు గొడవ పడి నన్ను కొడతారండి. అబ్బా, అరే మామ, ఇప్పుడు చూడు రింగ్ ఎలా వదులుతాను. చేసావా? అది రింగులా లేదు, బొంగులా ఉంది. అసలైన రింగ్ ఎలా వదలాలో నేను చూపిస్తాను చూడు. నానా, భలే వదిలే మామ రింగ్. ఏమయ్యా, కొత్తగా పెళ్ళైందిగా, మరి మీ ఆవిడ్ని కంట్రోల్లో పెట్టుకున్నావా? లేదండి, నేనే ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయా. ఏంటయ్యా మీ కుర్రల్లో పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చేత కదా మీకు? 25 ఏళ్ళైందే నా పెళ్ళయ్యి, ఇప్పటికి నేనేం చెప్తే మా ఆవిడ అదే వినిద్ది. కావాలండి చూడు. ఏమే, కొంచెం అడ్డీ తీసుకొచ్చి నా మోహన్ కొట్టు. ఏంటి వైస్ ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరినీ బయట నుంచో పెట్టారు? వీళ్ళందరూ కాలేజ్కి లేట్కి వచ్చారు సార్. ఇంకా రేపటి నుంచి ఎవరైనా కాలేజ్కి లేట్కి వస్తే కాలేజ్ బయట నుంచో పెడతా. క్లాసులు కూడా ఎలా వచ్చాను గుర్తుపెట్టుకోండి. కాలేజ్ లేట్కి అయితే 8:45 కల్లా మీరు క్లాసెస్ లో ఉండాలి. 1 minute లేట్ అయినా సరే 1000 రూపాయలు ఫైన్. మీ పేరెంట్స్ కూడా కాలేజ్కి తీసుకురావాల్సి వచ్చింది, జాగ్రత్త. మీ అందరికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇది కానీ రిపీట్ అయితే మీరు ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్స్ కూడా ఇవ్వను. మీ కెరియర్స్ స్పాయిల్ అవుతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఇంకందరు క్లాసులోకి వెళ్ళండి. నువ్వేంటి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళు. ఓకే సార్. ఓరి నీ అమ్మ, నేను కదరా ప్రిన్సిపల్. పింకీ బేబీ, ఇదే ద గ్రేట్ లవ్ మౌంటైన్స్. ఇక్కడ ఎవరి పేరైనా గట్టిగా అరిచావనుకో, రిటర్న్ లో వాళ్ళ లవర్ పేరు వినిపించింది తెలుసా? నేను ఇవన్నీ నమ్మను కామేష్ బేబీ, పద తుప్పల్లోకి వెళ్దాం. కావాలంటే చూడు, నా పేరు వస్తా, నీ పేరు వినిపించింది. కామేష్. చెప్పానా? ఇప్పుడు నా పేరు వస్తా, నీ పేరు వినిపించింది. రవి, శ్రీకాంత్, రమేష్, మదన్గుట్టు మస్తాన్, రాకేష్, సురేష్, శ్రీనివాస్, నాని, వెంకటేష్, శైలేష్, డేవిడ్, పీటర్, సాయి, జావేద్, అఖిల్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, యుశేఖర్ కొడంగల్. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావే? 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు, అసలు నా పేరు రాలేదేంటి? స్పాయిలర్. ఇంకో 2 రోజులు వెయిట్ చేసి నీ పేరు వచ్చిందేమో చూద్దాం కామేష్ బేబీ.
ప్రదీప్, గోపి, అతుల్. నాన్న తొందరగా స్కూల్కి టైం అవుతుంది. నేను స్కూల్కి వెళ్ళాను. ధర్మం చేయండి అమ్మా. ఇదిగో ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళలేదనుకో రేపు ఆ ముష్టోళ్ళగా నువ్వు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళాను. చూడు ముష్టోడే, నా మాట వినట్లేదులే కానీ నువ్వే కొంచెం చెప్పయ్యా. సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోతే నీలా అడుక్కు తినాల్సి వచ్చిందని. No, I daily used to go to school and I am also an IIT topper. Due to lack of opportunities in this world, I have chosen this path. That's it. Amma! నాకు హైదరాబాద్ లో 2 షాపింగ్ మాల్స్, ముంబైలో 5 అపార్ట్మెంట్లు, విజయవాడలో 100 ఎకరాల మామిడి తోట, ఒక ఫెరారీ, ఒక ల్యాంబోర్గిని, ఒక రోల్స్ రాయ్స్ తో పాటు 2000 కోట్ల ఆస్తుంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా ఉంటా. వన్స్ డ్యూటీ అయిపోయాక ఇలా ఉంటా. అమ్మా, నేను కూడా అడుక్కు తింటాను. మార్క్ జకర్బర్గ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి ఫేస్బుక్ ని కనిపెట్టాడు. స్టీవ్ జాబ్స్ అతని ఫ్రెండ్స్ తో కలిసి యాపిల్ కంపెనీ పెట్టాడు. మనం కూడా కలిసి ఏదో చేయాలరా. అయితే సాయంత్రం సిట్టింగ్ చేద్దామా? నవరు మీరా ఆడైతే సీరియస్ గా కెరీర్ గురించి చెప్తుంటే నువ్వేంటి సిల్లీగా సిట్టింగ్ అంటావు? గోవా ట్రిప్ కి వెళ్దాం. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ఒకడేమో సిట్టింగ్ వెళ్దాం అంటాడు, ఒకడేమో గోవా ట్రిప్ కి వెళ్దాం అంటాడు. మూసుకొని సినిమాకి పోదాం. దట్స్ ఆల్. అరే మామ, ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందిరా. తనని పడేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పరా? అరే ఇప్పుడు ఇన్ని చూడు ఎలా ఎర్రి పప్పని చేస్తాను. రే నీకు చెప్పినట్టు చేయి. ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పిద్ది. ఫస్ట్ నువ్వు అమ్మని చూసి నవ్వు. ఇప్పుడు కోపంగా చూడు. మళ్ళీ నవ్వు. మళ్ళీ కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. ఇప్పుడు పిచ్చోళ్ళ నవ్వు. ఎగిరినట్టు ఎగురు. ఇప్పుడు పిర్రలు బాగా గోక్కొని తనని ఎక్కిరించి పెదాలు కొరికి ముద్దు పెట్టి రమ్మని చెప్పు. ఇప్పుడు తను స్ట్రైట్ గా నీ దగ్గరకు వచ్చి గట్టిగా ఐ లవ్ యూ చెప్పించాడు. బేబీ ఒక్క హగ్గివ్వా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ ఒక్క కిస్ ఇవ్వా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ ఓయోకి వెళ్దామా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ మనం పెళ్లి చేసుకుందాం. కానీ నువ్వు ఒప్పుకుంటావు. నేను చచ్చినా ఒప్పుకోను. కొంచెం కుట్టికి గరిపెట్టి తీసుకురా. ఏంటమ్మా పెద్దగా తీసుకొని సాగుకొడతా ఉంటావు? కాసేపు కూడా ప్రశాంతంగా ఉండేవా? నేను వెళ్ళ ఏం చేసుకుంటావు చేసుకో. అమ్మా ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు? అమ్మా ఏంటలా చూస్తున్నావు? ఏమైంది? అమ్మ అలా చూడమాకమ్మా, భయం వేస్తుంది. అమ్మా ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఎందుకమ్మా సైలెంట్గా ఉన్నావు? అమ్మా నీకు దండం పెడితే ఏదో ఒకటి మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఏదో ఒకటి చెప్పమ్మా. అమ్మా అమ్మా తీసుకొస్తావా తీసుకురావా? తీసుకొస్తా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటారు. చెప్పండి సార్ ఏం కావాలి? మీ కేఫ్లో స్పెషల్ హాట్ డ్రింక్ ఏంటి? Matcha, cortado, oolong, hops, herbal, peppermento, black galayo, rosretto, Irish espresso, lungo, chamomile, doppio, cafe light. నాకు ఆ డ్రింకే కావాలి. ఓకే సార్. రే ఇడికి ఆఫ్ టీ. హే నా పేరు జాక్. నేను న్యూయార్క్ లో నివసించే ఒక సామాన్యమైన సిటిజన్ని. కానీ నాకు ఒక భయంకరమైన గతం ఉంది. నేను అతన్ని చూశాను. నన్ను కలవరపరిచేందుకు అది ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సూపర్ గురువు గారు అదరు కొడుతున్నారు. కళ్ళు కాకులు మింగాయా? ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. నాకు వేరే వాడంటే ఇష్టం. నువ్వు అతన్ని పట్టుకోలేవు. వాడిని నేను పట్టుకోవడమే కాదు పిసికి చంపేస్తా. చుట్టుముట్టారు, పారిపోండి. ఇంకా పరిగెత్తడాలు లేవు, ఎగిరి మింగడాలే. వీడు
తుపాకీ అదో లపాకి త్వరలో. అమ్మయ్య సీట్ దొరికింది. అమ్మ ఏంటి ఈ బస్సు ఇంకా రాదు? బాబు ఆటో ఏమైనా కావాలా? వద్దండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు రా బాబు దింపేస్తా. వద్దండి, బస్ వచ్చేస్తుంది. రూమ్ ఏమైనా కావాలంటే చెప్పు ఇప్పిస్తా. ఏం వద్దండి. అమ్మాయి కావాలా? నేను అలాంటి కాదు. జస్ట్ 2000 ఫుల్ నైట్ ఎంజాయ్ పండుగ. చెప్పాక వద్దని ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. పోనీ ఆంటీ అయితే ఓకేనా? 1500. నువ్వు రా వెళ్దాం రా. నా రేటు 200. అరే మామ అమ్మాయి నిన్నే చూస్తుందిరా. అవును మామ నేను కూడా చూశాను. లేదురా, అమ్మాయి ఎవరిని చూసినా అలాగే అనిపించిద్దిరా. కాదురా నువ్వంటే అమ్మాయికి పిచ్చిరా. అవును మామ నీకోసం రోజు ఇక్కడికి వచ్చి గంటలు వెయిట్ చేసి నేను అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి. ప్రేమించే అమ్మాయి దొరకడం కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. ఇప్పుడు నువ్వు దాన్ని రిజెక్ట్ చేసావనుకో, తను ఆత్మహత్య చేసుకుందనుకో, తను మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావురా. సరే మామ, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి లవ్ ని యాక్సెప్ట్ చేస్తాను రా. నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నా చెప్పకుండా ఎందుకున్నా పిచ్చిదానా? సర్లే, ఐ లవ్ యూ టూ. పదా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చూడండి ఏరా దీన్ని కూడా వదలరా. ఏరా తాగొచ్చావా? అబ్బే లేదు నాన్న. మరి ఎందుకు ఇంత లేట్కి వచ్చావు? అంటే ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాను. అయితే ఖచ్చితంగా తాగావు. అయ్యో లేదు నాన్న, మీ దొడ్డు. సరిపోయారు ఇద్దరును. చూడు నాన్న, నువ్వు నా మాట వినలేదని 4 దెబ్బలేసానులే గానీ నీ మీద ప్రేమలే కాదు. నువ్వంటే మాకు ప్రాణం రా. ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోను. ఇప్పటికైనా నాతో మాట్లాడరా. అన్నా ఈ షర్ట్ ఎంతన్నా? బ్రాండెడ్ షర్ట్ బాబు 500. ఎందుకన్నా 500? 100 రూపాయలకి ఇవ్వు. ఏంటి బాబు సాంతం తగ్గించేసావు? అసలు రాదు. ఎందుకు రాదు? వచ్చిద్ది. రాదు. వచ్చిద్ది. రాదు. వచ్చిద్ది. చెప్పాగా వచ్చిద్దని. ఏం లేదండి, మీ బాబుకి జ్వరం వచ్చింది. కొన్ని మందులు రాస్తా వాడండి, తగ్గిపోయింది. బాబుకు ఒక తాయెత్తు కడితే చాలు, ఇంకా జీవితంలో జ్వరం రాదు. అవసరం లేదు, కొబ్బరి నీళ్ళు తాగితే చాలు, బాడీ మొత్తం కూల్ అయిపోయింది. ఇక్కడ అందరూ డాక్టర్లే. లక్షల ఫీజులు కట్టి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఈ ఊర్లోనే మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకున్న నా మాట వినకుండా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటారు. డాక్టర్ గారు ఆగండి, తాయెత్తు కడితే దెబ్బకి దగ్గు తగ్గిపోయింది. కొబ్బరి బొండం తాగండి. బాంబులు పేల్చినా నన్నెవ్వరూ ఆపలేరు.
ఒక్క 2 minutes వెయిట్ చేయండి సార్. ఓకే. మీ బిల్ 1000 రూపీస్ అయింది సార్. ఓకే. ఒరే బ్యాక్ బెంచర్, మన డీల్ గుర్తుందిగా? నువ్వు నా లవ్ మ్యాటర్లో హెల్ప్ చేస్తేనే నేను నీకు ఎగ్జామ్స్లో హెల్ప్ చేస్తా. గుర్తుంది. జస్ట్ నేను చెప్పినట్టు ఫాలో అయిపో. నీ లవ్ సెట్, నా ఎగ్జామ్ పాసు. అలాగే. ఒరే ఆ అమ్మాయి వచ్చేస్తుందిరా. అన్నట్టు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు అన్ని గుండీలు పెట్టుకోకుండా ఒక 2 3 తీసేయి, స్టైల్ గా ఉండిద్ది. అరే మావా ఇటు రారా. ఒక్క నిమిషం ఆగు, వచ్చపోస్తున్నా. ఏంటి టాపర్ పర్సనల్ గా మాట్లాడాలన్నావు? ఒక్క నిమిషం ఆగు, ఉచ్చపోస్తున్నా. అరే మామ, నాకు ఈ జాబ్ నచ్చలేదురా. శాలరీ కూడా తక్కువ వస్తుంది. నాకు అసలు జాబే లేదు, నేనెవరు చెప్పుకోవాలి? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు, నేనెవరు చెప్పుకోవాలి? ఇంటికి వెళ్తే చాలు పెళ్లి చేసుకుని ఓ సాగు కొడుతున్నారా. నన్ను అసలు ఇంట్లోకే రానియట్లేదు, నేనెవరు చెప్పుకోవాలి? నాకు అసలు బతకాలని లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఆల్రెడీ చచ్చిపోయా, నేనెవరు చెప్పుకోవాలి? అరే మావా, టట్టడా! నీ అబ్బా ఎందుకు ఫోన్ తెచ్చావరా? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? అయినా మన క్లాస్లో ఎవరు చెక్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ 5 minutes, చిన్న అనౌన్స్మెంట్ ఉంది. రేయ్, మీలో ఎవరో ఫోన్ తీసుకొచ్చినట్టు మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. నేను చెప్పేనా చెక్ చేస్తారని? అరే మావ, ఈ ఫోన్ నీ పిర్రల్లో దాచేరా. నేను దాయనరా. ఎవరో చూడట్లేదుగా, నోట్లో దాచేస్తా. Search them all! నాకు తెలిసి వీళ్ళు ఎవరో ఫోన్ తీసుకురాలేదు అనుకుంటా. పదండి పక్క క్లాస్ లో చెక్ చేద్దాం. వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. నాన్న డబ్బులు కావాలి నాన్న. కొడుకా చిల్లి కవ్వ కూడా లేదురా కొడుకా. అమ్మా నువ్వన్న ఇవ్వవే అమ్మా. బామ్మా పెన్షన్ డబ్బులు ఇవ్వవే బామ్మా. తాత నీ కాడ ఏమనుంటే ఇవ్వు తాత. అయ్యో ఈ కోసి తప్పితే ఏం లేదు రయ్యో. బేబీ నీకోసం నేను ఏమైనా చేస్తాను. తీసుకొచ్చి నా చెవులో పెట్టి చూద్దాం. అబ్బా, ఏంటన్నా ఇంత బాగా చేసావు హెయిర్ స్టైల్? అన్న ఈ హెయిర్ స్టైల్ మాత్రం పోదుగా. నువ్వు పోతావు కానీ ఆ హెయిర్ స్టైల్ పోదు. ఆపన్నా, ఇంకెంత స్ప్రే కొడతావు? ఇంకా కటింగ్ స్టార్ట్ చేయి. అన్నా, ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది. చిన్న ఘాటు కూడా పడకుండా షేవింగ్ చేయవా? అన్నా, లైట్ గా కట్ చేయి. ఏంటంటే ఇది గుండె చేసావు? నువ్వే కదా తమ్ముడు లైట్ గా చేయమన్నావు. నేను చెప్పింది లైట్ గా కట్ చేయమని, లైట్ గా ఉంచమని కాదు. సరిగ్గా చెప్పాలి కదా తమ్ముడు. సర్లే, గంటమైన లైట్ గా ట్రిమ్ చేయి. ఆడపిల్లలాగా వేషాలేంట్రా? ఇప్పుడు ఇలాగే చేస్తూ చాలా మంది ఫేమస్ అవుతున్నారు నాన్న.
ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకుని ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. హలో, నేను రానా? డబ్బులు ఎప్పుడు ఇస్తావురా నువ్వు? నీ అబ్బాయి నీకు కావాల్సినప్పుడు నేను ఇస్తే, నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వవురా? అదంతా కాదు, ఇప్పుడు నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? మెంటల్కి ఇస్తావేంట్రా? అది కాదురా, నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా, మంచి పద్ధతేనా అది? ఏంట్రా అది? నా ఫోన్ తో మాట్లాడేటప్పుడు ఏమో సీరియస్ గా మాట్లాడి, నీ ఫోన్ తో మాట్లాడేటప్పుడు కూల్ గా మాట్లాడుతున్నావు. అరే రే, ఏంట్రా చెప్తా అలా కొట్టుకుంటున్నావు? కుక్క కరిచిందని చెప్తూ కొట్టుకుంటున్నా. కుక్క కరిస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి, కానీ చెప్తే ఎవరైనా అలా కొట్టుకుంటారా? నువ్వే కదా మనం చెప్పింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని, అందుకే కొట్టుకుంటున్నా. హలో, నమస్తే అండి. మీకు బ్యాడ్ న్యూస్. నాకు 10th లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషం బాబు. నువ్వు ఇలాగే కష్టపడి చదివి గొప్పవాడివి అయిపోవాలి. మరి నేనంత గొప్పవాడిని అయితే మీరు తట్టుకోగలరా? లేదు, చేతబడి చేస్తా. ఈ కాలం పిల్లలు చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఫెయిల్యూర్ వస్తే చాలు మందు, సిగరెట్, డ్రగ్స్ అని ఏమేమి అలవాటు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర డబ్బుల కోసం అడుక్కుంటున్నారు. బెగ్ ఫర్ సక్సెస్ బట్ డు నాట్ బెగ్ ఫర్ మనీ. నేను చాలా కష్టపడి కోటీశ్వరుని అయ్యా, కానీ ఇప్పుడు చెప్తున్నా, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోయి నేను రోడ్డు మీద పడ్డా సరే, ఐ విల్ స్టాండ్ లైక్ దిస్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్క్రాచ్ సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేశారు. మీ ఆస్తి మొత్తం పోయింది. ఏంటి, నా ఆస్తి మొత్తం పోయిందా? అయ్యో భగవంతుడా, నా ఆస్తి మొత్తం పోయింది. నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి. నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి. నా ఆస్తి నాకు కావాలి. వామ్మో, చంద్రుడేంటి నేను ఎటు వెళ్తే అటే వస్తున్నాడు. రే, నేను డైలీ టీ ఇక్కడే తాగుతాను రా. ఆ టీ షాప్ అన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ నాకే టీ ఇస్తాడు తెలుసా? అవునా? కావాలంటే చూడు. అన్నా 2 టీ. వినిపించుండదు, మళ్ళీ చెప్తా. అన్నా 2 టీ. 5 నిమిషాలకు బాబు ఇస్తా, చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, సరిగ్గా గుర్తుపట్టలేదేమో. నువ్వే కంగారు పడుకో, ఇప్పుడు ఇచ్చేస్తా చూడు. అన్నా నేను నా డైలీ వస్తా ఉంటాగా, మర్చిపోయా. వీళ్ళందరూ నీకన్నా ముందు వస్తే ఫస్ట్ నీకు ఇవ్వాలా? పెద్ద పుడింగ్ మరి, స్టూపిడ్ బాయ్. ఏరా ఫ్రెండ్ అన్నావు, లవ్ ఆఫ్ మై లైఫ్ అన్నావు, నువ్వు నీ బిల్డప్ లో పోరా. రే రే, పరువు మొత్తం పోయింది. ఏ బాబు నువ్వా? సారీ గుర్తుపట్టలేదు. ఇదిగో టీ తీసుకో. ఇవాళ నేను తాగొచ్చినట్టు ఇంట్లో డౌట్ రాకుండా మేనేజ్ చేస్తా. నువ్వు తాగొచ్చావు. ఏ తాగుబోతూ నెవర్ లైస్. మీ నాన్న కష్టపడి చదివిస్తుంటే చదువుకోవడానికి ఏంట్రా రోగం? నువ్వు చేసే పనులకు తొండ పండులో ఉండే ఫీజు తొండగుండేది కదరా. ఏమండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎందుకంటే సైలెంట్ ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. ఏమండి, ఏదో ఒకటి మాట్లాడండి. నోట్లో ఏం పెట్టుకున్నారండి? కనీసం వాళ్ళు తిట్టండి. నీ అబ్బాయి ఏదో ఒకటి మాట్లాడాలి. ఏర్రా తాగొచ్చావా? ఇదిగో అమ్మా టాపర్, కాసేపు క్లాస్ వస్తాను, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. ఎవరైనా సరే మాట్లాడితే నేమ్ ఎంటర్ చేసి వచ్చాక నా చేతుల్లో వాళ్ళకుంటది. ఓకే సార్. అవి దీనికి క్లాస్ మానిటర్ అని పొగరవి. అరే మామ, ఇవాళ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ నాదే. అదేంటమ్మా ఈడు మాట్లాడితే నా పేరు ఎంటర్ చేసావు? అయితే వీళ్ళనమాట నేను వెళ్ళాక మాట్లాడింది. అదేంటమ్మా నా పేరు ఎంటర్ చేసావు? నేను మీ సార్ని.
ఏంటి సార్ ఇది క్లాస్ తీసుకోకుండా సైలెంట్ గా నుంచున్నారు? ఉప్పుందా? ఇంత పప్పుందా? కూరలోకి కొంచెం కరివేపాకుందా? సిగ్గుందా? నీకు బుద్ధుందా? లేవన్నా మళ్ళీ వస్తావు సెన్స్ ఉందా? తప్పు చేసావన్న ఏంట్రా బాబు అందరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? సారీ నేను కార్నర్ సీట్స్ బుక్ చేయమంటే నువ్వేం చేసావు? కార్నర్ సీట్సే కదా బుక్ చేసింది. సారీ అంటే అరే మామ ఇవాళ స్కూల్ అయిపోయిందిరా, రేపటి నుంచి మన కాలేజ్ రా. రే ముందే చెప్తున్నా, మన ముగ్గురం వేరే వేరే కాలేజీలో అయినా సరే ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. నేను మాత్రం ఇద్దరిని అస్సలు మర్చిపోనురా. హలో మామ ఎలా ఉన్నావురా? హలో ఎవరండి? నేను రా ఆసిఫ్ని. బ్రో నేను బానే ఉన్నా, మీరెలా ఉన్నారు? బ్రో అంటావేంట్రా, నేను నీ స్కూల్ ఫ్రెండ్ రా. మీరెందుకు గుర్తులేరు బ్రో, అసలు మర్చిపోతేనే కదా. హలో మామ ఎలా ఉన్నావురా? ఎవరు నువ్వు? నేను రా ఆసిఫ్ని. ఆసిఫా? ఏ ఆసిఫ్ గుర్తురావట్లేదా? రే నేను నీ స్కూల్ ఫ్రెండ్ రా. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? త్వరగా బ్రష్ చేసుకో, స్కూల్ కి టైం అవుతుంది. త్వరగా పనులు కానివ్వండి రా, టైం అవుతుంది. తాత పొద్దు నుంచి కష్టపడుతున్నావు, ఒక కూల్ డ్రింక్ తాగు తాత. వద్దులేమనబడా, వెళ్ళి గెస్ట్లకి ఇవ్వు. ఈ ఎండ చూసావు ఎలా ఉందో, ఒక కూల్ డ్రింక్ తాగు తాత. వద్దని చెప్పేగారా, వెళ్ళి గెస్ట్లకి ఇవ్వు. ఇప్పుడు నువ్వు కూల్ డ్రింక్ తాగకపోతే నా మీద ఒట్టే. సర్లే ఒకటి ఇవ్వు. ఇవి గెస్ట్లకి, నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కుని తాగు. నమస్కారం సన్నీ లియోన్. సన్నీ లియోనా? కాదా, నా కాళ్ళు పట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. చిన్నవాళ్ళ కాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోకూడదురా, ఆయుష్ తగ్గిపోయింది. నా కాళ్ళు పట్టుకుంటావా లేదా నీ మందు బాటలు పగలగొట్టమంటావా? అచ్చూ. నాన్న నీకేం తెచ్చానో చెప్పుకో. యాప్లిస్ ఐఫోన్. పిల్లోని మరీ గారాబం చేయమాకరా, పెద్ద అయ్యాక నెత్తికెక్కుతాడు. నాన్న పిల్లల్ని ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు, మైండ్ యువర్ ఓన్ వ్యాపారం. మోయలేకపోతున్నా, కొంచెం దిగరా. మరి చిన్నప్పుడు ఎందుకు గారాబం చేసావు? నేను దిగను. నాన్న కొంచెం పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పవా. నమస్కారం మియా ఖలీఫా. సారీ సప్లీల్లో ఎలాగోలా పాస్ అయిపోవాలి. ఏంటిదే యాప్లిస్కా నా మీద పడిందా? ఇది పైకి కూడా వెళ్ళొచ్చుగా, కింద ఎందుకు పడింది? ఏదో ఉంది, ఖచ్చితంగా కనిపెట్టాలి. వామ్మో, ఈ దొంగన కొడుకులు వచ్చేసారు. ఇప్పుడు ఈ యాప్లిస్కాని చూస్తే ఖచ్చితంగా లాక్కొని తినేస్తారు. వాళ్ళు ఇక్కడికి రాకముందు నేను దీన్ని తినేయాలి. It's my name, nigga, boy, when you're ain't no pain, no gain, it's enough of my day. ఇంకా సెట్ కాదు. లెట్స్ బ్రేకప్. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించా కలలే, నీకిచ్చా దిగులే. మనసా మన్నించమంటూ అడగనులే, తెలిసి ఇంకొకసారి జరగదులే. హలో, నువ్వు పెద్ద హీరోలో వెళ్ళిపోయి ఓ సాడ్ సాంగ్స్ పాడక్కర్లేదు. నాకు ఒక రిచ్ కిడ్ దొరికాడు, ఆడితో నేను హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఇంకా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఓ ఫీల్ అయిపోతున్నాడు బొక్కగాడు. గుండె ఆగిపోయినట్టు. హాయ్ పింకీ, ఏంటి నువ్వు హాస్పిటల్కి వచ్చావు? కూరగాయలు కొందామని.
ఓ సేమ్ పించ్. ఎవర్రా అమ్మాయి? మా క్లాస్మేట్ పింకీ నాన్న, మీ కాబోయే కోడలు. మాటలు బాగా నేర్చావురా. చిన్నప్పుడు నువ్వే కదా నేర్పించావు నాన్నను నాన్న అని. ఇంటికి పద, నీకుంది. ఇక్కడ కూడా ఉంది నాన్న. నా అనుమానమే నిజమైంది. ఐఎమ్ వెరీ సారీ. ఏమైంది డాక్టర్ మా అబ్బాయికి? మీ అబ్బాయికి ఫీవర్ వచ్చిందండి. స్కానింగ్ తీస్తే గానీ తెలియలేదు. ఫీవరా? ఎంత ఉంది డాక్టర్? ఒక 2 కేజీలు. ఏం మాట్లాడుతున్నావు డాక్టర్? 2 కేజీల ఫీవర్ ఏంటి?